2009లో మేమందరం కూడా కొట్లాడితే ఒక జీవో ఇచ్చిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ తెచ్చుకోవాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది కొత్త ప్రాజెక్ట్ అని ఆపుతారని చెప్పి ఆ రోజు ఒక 5 కోట్ల నిధులు సర్వే కడిగితే ఇవ్వలేదు. అదే సోమశిల ప్రాజెక్టులు 100 కోట్లు ఇచ్చిండ్రు సేమ్ ఒకటే రోజు. 5 కోట్లకు ఇచ్చిన జీవో 2 నెలలైనా డబ్బులు రాలేదు. సోమశిలకు 100 కోట్లు వచ్చినాయి. ఆంధ్రలో 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి 5 కోట్లు ఇచ్చిన సర్వే ఎక్కడ కాలే, కంప్లీట్ కాలే, ఎవరు చేయలే. రిటైర్డ్ ఇంజనీర్లు దుఃఖంతో అన్నా ఇక్కడ నుంచి ప్రాజెక్టు కూడా చెప్తే లిఫ్ట్ చేస్తే నీళ్లు నిండవు, 2-3 నెలల్లో నీళ్లు బంద్ అయిపోతాయి, ఎండిపోతుంది, పైసలన్నీ వృధా అవుతాయి. కింద 306 టీఎంసీలో శ్రీశైలంలో మన హక్కు, మునిగిపోయిన గ్రామాలు మనవి, శ్రీశైలం కడితే మునిగిపోయిన 30 గ్రామాలు మొత్తం మనవి, మనకు హక్కు ఉంది శ్రీశైలంలో, మన నీళ్ళు అవి అని చెప్పి ఆ రోజు డిజైన్ చేస్తే 67 టీఎంసీలు దాదాపు రిజర్వాయర్ కంప్లీట్ చేసుకుందాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో 27,000 కోట్ల ఖర్చు పెట్టి టోటల్గా 90% రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకున్నాం. కిలోమీటర్ల కొద్ది సొరంగాలు కంప్లీట్ చేసుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ మోటార్ని పెట్టుకున్నాం. వరల్డ్లో పెద్ద మోటార్ అది. మోటార్ పెట్టుకొని ఆన్ చేయడానికి ఇవ్వాలా చేత కాదు. కనీసం కరెంటు బిల్లు ఉందా లేదా, కరెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కూడా మీకు చేత కాదు. ఎస్ఎల్బీసీలో చనిపోతే కనీసం శవాలు చేయని కూడా మీకు చేత కాదు. ఇంత మంచి ప్రాజెక్టును మీరు అపవాలు చేస్తారా? 90 టీఎంసీలు మేము కేటాయించుకుంటే మీరు 40 టీఎంసీలకు డిపిఆర్ పంపుతారా? సిగ్గుండాలి అసలు మీకు. ఇరిగేషన్ మంత్రి గారికి అవగాహన ఉందా? ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదంటాడు. రండి మా ఎమ్మడి రండి, చూపిస్తాం రిజర్వాయర్లు కంప్లీట్ అయినవా లేదా, మోటార్ కంప్లీట్ అయిందా లేదా, కాలువ తవ్వలేదని చెప్తాడు. చూపిస్తాం దాండి. బ్రహ్మాండంగా పాలమూరు లిఫ్ట్ ద్వారానే మొత్తం నిండింటే ఎంత బ్రహ్మాండంగా ఉండే. సరే మీ నియోజకవర్గం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సరే మీకు వదిలేస్తున్నాం. కానీ టోటల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులు మొత్తం కూడా జూరారెడ్డి మాత్రం తప్పు. కావాలంటే మీరు పిలవండి, మీ ఎమ్మడి మేము వస్తాం, ఒక రోజు మొత్తం మీ ఎమ్మడి తిరుగుతాం. ఇక్కడ శ్రీశైలం చూద్దాం, జూరాల చూద్దాం, అన్ని రిజర్వాయర్లు చూద్దాం, కట్టిన రిజర్వాయర్లు చూద్దాం. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మేమందరం కూడా జీవితంలో రాజకీయంలోనే వెళ్ళిపోతాం, పోయి ఎక్కడైనా పోయి బతుకుతాం. మేము మా గురించి కాదు, మా తపన పాలమూరు జిల్లా గురించి. ఆ ప్రాజెక్టును 45 టీఎంసీలని ఆంధ్రాకి నీళ్ళు పోయేటట్టు చేసినా, 90 టీఎంసీలు మీరు ఒప్పుకోకుండా 40 టీఎంసీలు ఒప్పుకున్నా, ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేయకుండా కాలువలు లేకుండా చేసినా ద్రోహం చేసినట్లు అవుతుంది. దయచేసి వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి మీరు నీళ్ళు ఇవ్వండి. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడు పోదాం ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి 100 కిలోమీటర్ల వరకు నీళ్ళున్నాయి. బీచ్పల్లి వరకు నీళ్ళు ఆగి ఉన్నాయి. మీరు బీచ్పల్లి కాడ బోట్ వేసుకుంటే శ్రీశైలం వరకు పోవచ్చు. కానీ ఇక్కడ జూరాలలో బోట్ వేసుకుంటే బురదలా గుక్కుకొని చస్తారు. ఇట్లా దిగితే ఈత కూడా దిగితే జూరాలలో బురదలు ఇరుక్కపోయి చస్తారు. ఇక్కడ 100 కిలోమీటర్లు నీళ్ళు నిల్వ నుంచి తీసుకుంటే మంచిదా, బురదల నుంచి తీసుకుంటే మంచిదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరికి రానటువంటి అదృష్టం మీకు దొరికింది, ఎవరికి రానటువంటి అవకాశం మీకు కలిగింది. మీ పేరు చిరస్థాయిగా ఉండాలంటే వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వండి. పాలమూరు జిల్లాకు న్యాయం చేయండి. ఇంత గొప్పగా ఆలోచన చేసి కేసీఆర్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఈ సన్యాసులు ఎవరికి ఏం తెలియదు, టీఎన్సీలు తెలియదు, క్యూసెక్లు తెలియదు, వాటర్ తెలియదు, ఏం తెలియదు. ఆ మంత్రి అట్లే ఉన్నాడు, ముఖ్యమంత్రి అట్లే ఉన్నాడు. మా దౌర్భాగ్యం ఇది, మన జిల్లా దౌర్భాగ్యం. మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిండు, చాలా బాగుపడతాను జిల్లావాసులు అనుకొని ఏదో ఎంబడి ఉన్నారు. ఇప్పుడు అందరికి అర్థమవుతా ఉంది ఈ జిల్లావాసి ఏం చేస్తున్నా అనేది. మీకు అవగాహన లేకుంటే తెలుసుకోండి, నిపుణులతో మాట్లాడండి. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మొన్న ఏదైతే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండో దమ్ము ఉంటే పబ్లిక్గా ఓపెన్గా హరీష్ రావు గారు ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రమ్మని అని ఓపెన్ పబ్లిక్ ముందర పవర్ పాయింట్ ప్రజెంట్ చేద్దాం.
రేవంత్ రెడ్డి వస్తాడా? ఇరిగేషన్ మంత్రినే రమ్మన్నా లేదు, రేవంత్ రెడ్డి వస్తాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా రమ్మనండి పబ్లిక్ ఓపెన్గా. మొన్న హరీష్ రావు గారు చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంట్లో ఒక్కటి తప్పు చూపించినా మేము మొత్తం పార్టీ మీకు మీ ఎంబడి ఉన్నంత అడిగినాం. మా జిల్లా అభివృద్ధి కొరకు, మా జిల్లా బాగు, మా జిల్లా ప్రజల కొరకు మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా మీకు మద్దతు తెలపడం సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ఉంటే అన్ని తొండి మాటలు, అబద్ధ మాటలు, అసెంబ్లీలో గంటలు స్పీచ్ ఇచ్చుడు, నోటుకొని తొండి మాట అబద్ధ మాట మాట్లాడు. అంటే ఈ ప్రభుత్వం ఎంత అబద్ధాలు ఆడుతుంది దానికి మొన్ననే ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు చెవులో చెప్పి ప్రాజెక్ట్ నేను ఆపిన అంటే అదే నువ్వే ఆపిన రూపాయి ముందే ఆగిందని చెప్పాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? అంటే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఆడేటివన్నీ కూడా అబద్ధాలే, వాళ్ళ నోటు కూడా మాట అబద్ధాలు అనేది అదొక నిదర్శనం చాలు మనకు. కాబట్టి మహబూబ్నగర్ జిల్లా ప్రజలంతా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే నష్టపోయినాం. అదే మా ప్రభుత్వం వచ్చుంటే కేవలం 6 నెలల లోపలనే, అయితే మా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందైతే ఒక్క మోటార్ ఆన్ చేసిన కేసీఆర్ గారు ఆన్ చేసిండో అవి అన్ని మోటార్లు ఆన్ చేసి అన్ని కర్వైన వరకు నార్లపూర్, ఏదుల, ఒట్టెం, కర్వైన మొత్తం నింపడానికి దాదాపు 50 టీఎంసీలు నింపడానికి అవకాశం ఉండే. మా ప్రభుత్వం వచ్చుంటే 50 టీఎంసీలు మొత్తం 4 రిజర్వాయర్లు నింపేస్తుంటే, కాలువల టెండర్లు అంటే కాలువలు కూడా పని నడుస్తుండే. కొడంగల్కు, నారాయణపేటకు ఆ కాలువల ద్వారా నీళ్ళు వస్తుండే. ఇవన్నీ వదిలిపెట్టి 2 సంవత్సరాలు అయింది, 2 తట్టల మట్టి తీయకుండా, సిగ్గుశరం లేకుండా అడ్డగోలే మాట్లాడుతున్నారు. నోటుకొచ్చి తొండి మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే తొండి మాట ప్రజలకు అర్థమవుతున్నాయి. కొంత మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. జూరాల నుంచి ఇట్లా పాలమూరు లిఫ్ట్ పెట్టుంటే ఒక్క చుక్క నీళ్ళు వచ్చేది కాదు. ఎందుకంటే ఉన్నదానికి ఈరోజు కాపాడే ఇచ్చారు, ఉన్నదానికే వాకట్టు నీళ్ళు లేవు. మరి అది ఇవ్వడానికి అవకాశమే లేకుండా కాబట్టి అన్ని ఆలోచించి కేసీఆర్ గారు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా అక్కడ 215 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ ఉంది కాబట్టి అక్కడ నుంచి నీళ్ళు తీసుకుంటేనే మనకు జిల్లా సస్యామలు అయితే ఆలోచన చేయడం జరిగింది. ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్. ప్రజాధనం వృధా చేయడం మాత్రమే, కేవలం వీళ్ళ కమిషన్ల కొరకు మాత్రమే. దరిద్రం ఏంటంటే ఇప్పటివరకు దానికి డిపిఆర్ కాలే, పర్మిషన్ రాలే, ఏం రాలే, 750 కోట్లు ఎత్తేసారు. మా గవర్నమెంట్ నుండి ఎప్పుడు కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేకుండే. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రాజెక్టులది మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి 1000 కోట్లు ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే అడ్వాన్స్లు తీసుకొని తినేసారు. మళ్ళీ ఇప్పుడు ఆ కల్చర్ తీసుకొచ్చారు. ఈ కొడంగల్ రిజర్వాయర్ మీద కూడా ఎక్కడ పని కాలే, పైపులు తయారవుతున్నాయి, 750 కోట్లు బిల్లు అయిపోయిందంట. అంటే కక్కుర్తి పడేది కమిషన్లకు మీరా మేమని ప్రజలకు అర్థమవుతా ఉంది. జూరాలకు వచ్చేటువంటి వరదతో పాటు జూరాలకు దిగువన తుంగభద్ర వచ్చేదైతే కృష్ణలో కలుస్తుందో, తుంగభద్ర కృష్ణలోకి వచ్చి కలిసే కాడ 430 నుంచి 450 టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం మోసుకొస్తుంది. ఆ నీళ్ళన్నీ మనకు అడ్వాంటేజ్ శ్రీశైలానికి. అంటే శ్రీశైలంలో ఎప్పుడైనా తోడిపోసుకోవడానికి మనకు రిజర్వ్ ఉంటాయి. ఎప్పుడు నీళ్లు ఎప్పుడూ రిజర్వ్ ఉండేటువంటి నీళ్ళ కాడ తీసుకుంటే నువ్వు అభినందించాల్సింది పోయి అదేదో వెళ్తే అయినట్లు తప్పైనట్లు మాట్లాడడంలోనే నీ భావదారిద్ర్యం ఉంది, నీ బానిస మనస్తత్వం ఉంది, నీ చాతగానితనం ఉంది, తెలంగాణకు ద్రోహం చేసేటువంటి బుద్ధి ఉంది. అందులోనే జూరాలకు వెళ్ళి నీళ్ళు తీసుకోవాలి అనడం అంటే పాలమూరుకు నీళ్ళు వద్దని చెప్పడమే. రెండో మాట లేదు ఇందులో. నీళ్ళు లేని కాడ నీళ్ళు ఇట్లా మామూలు రైతు, చదువురాని రైతుని అడిగితే చెప్తాడు కదా. కొంత కామన్ సెన్స్ కూడా లేకపోతే మీరేం రాజకీయ నాయకులు, మీరేం పరిపాలకులు? కొద్ది కూడా లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి మంచిని మరుగునపరిచే ప్రయత్నము, నిందలు వేయడం ద్వారా, దుర్మార్గంగా మాట్లాడడం ద్వారా దాన్ని ఏదో తక్కువ చేసి చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా చాలా కాలం నిలిచే మాటలు కాదవి. ప్రజలకు సంపూర్ణంగా విషయాలు అర్థమైనాడు ఉరి మీకేస్తారు రాజకీయంగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగువ నుంచి వచ్చేటువంటి నీళ్లలో మనం ఏం కోల్పోయినామో సంపూర్ణంగా ప్రజలకు అర్థమైనాడు. భావి తరాల వాళ్ళు మిమ్మల్ని ఏనాటికి క్షమించరు. ఎన్నికలలో రాజకీయ లబ్ధి కొంత మీకు అడపాదడపా జరిగిన లబ్ధిని దృష్టిలో పెట్టుకొని భుజాలు ఎగరేస్తుండవచ్చు. మీరేదో అధికారం శాశ్వతం అన్నటువంటి టీవీతో మాట్లాడుతుండవచ్చు. కానీ మీ ద్రోహం సంపూర్ణంగా ప్రజలకు అర్థమైన నాడు చరిత్రలో మీకు స్థానమే ఉండదు. ఏనాటికైనా చరిత్రలో నిలిచేది
నీళ్లు కావాలని తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్, తెలంగాణ వస్తేనే నీళ్లను రైతులకు చూపించినటువంటి కేసీఆర్, రైతులు నీళ్లు చూసినారు కాబట్టే ఇలా సంతోషపడుతున్నటువంటి పరిస్థితి ఇది కళ్ళ ముందు ఉన్నటువంటిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జీవో 24 ఒకసారి చదువుకోండి. మా ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతో ఆలోచన చేసినో ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది. ఆంధ్ర వాళ్ళ ట్రాప్లో పడి మీ ముఖ్యమంత్రి అంటే నేరుగా వాళ్ళ కింద పనిచేస్తున్నాడు. మీకేమైంది? అసలు సిసలు కాంగ్రెస్ కదా మీరు చెప్పుకునే భాషలో. మీరే పిసిసి ప్రెసిడెంట్ చేస్తారు కదా చాలా ఏళ్ళు. సగానికి సగం మంది డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇలా మీ పార్టీలో. మళ్ళీ మీరు అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎట్లా ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి ఉడిగం చేస్తారు? ఇంకోసారి జూరాలకి వెళ్ళి నీళ్లు తీసుకునేది ఉండే శ్రీశైలంకి వెళ్ళి తప్పు అని ఎవడైనా మాట్లాడితే వాడు పాలమూరు ద్రోహే, పాలమూరుకు వ్యతిరేకే, తెలంగాణకు వ్యతిరేకే. ఇది ప్రజలోకి మేము బలంగా తీసుకొని పోతాం. ఈ వాస్తవాలను వివరించేటువంటి పని 100% చేస్తాం. జూరాల మీద పెట్టిన పంపులు అవి ఏ పంపులైనా సరే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంపులు 40-45 రోజుల కంటే మించి నడవవు. ఈరోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయో 220 నుంచి 240 రోజులు నడుస్తున్నాయి సగటున ప్రతి ఏడు. అంటే శ్రీశైలంలో నీళ్ల లభ్యత ఉంది కాబట్టే మీకు కావలసినన్ని రోజులు పంపులు నడుస్తాయనడానికి నడుస్తున్న కేఎల్ఐ పంపులు సాక్ష్యం అయితే, జూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలివితక్కువతనం అని చెప్పడానికి 40-45 రోజులకు పంపులు బంద్ అవుతాయి. భీమాకు జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కారు అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి నిదర్శనం. ఈ తెలివితక్కువతనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బీఆర్ఎస్. ఇది కేవలం పాలమూరు ప్రయోజనం, రంగారెడ్డి ప్రయోజనం, నల్గొండ ప్రయోజనం, కృష్ణానది జలాల మీద హక్కు భుక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం ఇది.